గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తర్వుల మేరకు పాత గుంటూరు పోలీసులు పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీ సమీపంలో దాడులు నిర్వహించారు. గంజాయి తాగుతూ మత్తు మందు బిళ్లలు ఇంజెక్షన్ చేసుకుంటున్న 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున మత్తు బిళ్లల టాబ్లెట్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నమస్కారం అండి. నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓల్డ్ గుంటూరు సిఐ గారు వెంకటప్రసాద్ గారు వాళ్ళ ఎస్ఐఎస్ అందరూ కలిసి 4 కుర్రవాళ్ళని టెర్పెండాలు అండ్ టెర్మివా టాబ్లెట్స్, గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ 1200 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది. చాలామంది ఈ మధ్య గంజాయిని ఎక్కువ రైడ్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి టెర్పెండాల్ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారు, ఇంజక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ ఈ మత్తుకి బానిసలు అవుతున్నారు. ఈ విషయంలో మన మెడికల్ షాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కానీ ఈ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి కానీ ఇస్తే మీ షాప్ లైసెన్సు సీజ్ చేయమని పైకి రాస్తాము. అట్లాగే మీ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తాను. కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదని చెప్తున్నాను. అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు. చెప్పాలా వద్దా, పోలీసుకి చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీళ్ళు వింత వింత ప్రవర్తనలు చేస్తుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ